ఉచిత ఇసుక ఇస్తామని చెప్పని భ్రమలు పెట్టి ఇప్పుడు ఇసుకని అంతకన్నా ఎక్కువ రేటు పెట్టి అసలు దొరకకుండా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మద్యం పరిస్థితి అదే. ఈ సూపర్ 6 పేరుతో చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ 3,000-4,000 చేయడం తప్ప మిగతా ఏది అమలు చేయలేదు. పైగా కమిటీల మీద కమిటీలు వేసి కాలక్షేపం చేస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో నేను ఖచ్చితంగా ఆడబిడ్డలకి రక్షణగా నిలబడతానంటూ అధికారంలోకి వచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాలు చోటు చేసుకున్న సందర్భాలు పెరుగుతున్నాయి. దానిపై మీరు ఎలా స్పందిస్తారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటలేదు అన్నట్టుగా ఉన్నది. ఆయన ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు. ఆయనకు కేంద్ర హోమ్ మినిస్టర్ నుంచే డైరెక్ట్గా సమాచారం వచ్చినట్టుగా ఆ రోజు చాలా ధూమ్ధామ్ చేసేసాడు. ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడటంలా. ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో ప్రతిరోజు ఎక్కడో చోట ఘటన, దుర్మార్గం మహిళల మీద సాగుతూనే ఉంది. వాటిని అరికట్టడంలో వాళ్ళు విఫలమయ్యారు.